హలో అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రీవియస్గా మా బాబుకి ఆటిజం ఉంది, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాను, ఎలా చూపించాను అనే వీడియోస్కి చాలామంది అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. మీరు మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి మీ వీడియోస్, మీరు చేసేటివి మాకు కొంచెము క్లియర్గా స్పీచ్ ఎలా అబ్జర్వ్ చేయాలి పిల్లల్లో అని అడిగారు. స్పీచ్ అనేది నార్మల్గా మా పిల్లలు ఏబిసిడీలు చెప్తున్నారు, 1 2 చెప్తున్నారు, కానీ మమ్మల్ని అమ్మ నాన్న అని పిలవట్లేరు అని చాలామంది కామన్గా అడుగుతున్నారండి. మీ పిల్లలు 1 2 చెప్తున్నారు, ఏబిసిలు చెప్తున్నారు, కరెక్టే. అది వాళ్ళు టీవీలో చూసిందైనా అయి ఉండాలి, లేకపోతే ఫోన్లో చూసిందైనా అయి ఉండాలి. దాన్ని వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఎక్కడైనా చూసినా కూడా చిన్న చిన్న వర్డ్స్ అయినా కూడా వాళ్ళకి నచ్చిన వర్డ్స్ అయితే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఇంకా మనం అడిగినప్పుడు మాత్రం ఆన్సర్ చేయరు. అలా చేస్తున్నారు లేదని గమనించుకోండి. మిమ్మల్ని అమ్మ అని గుర్తుపట్టకపోతే, మిమ్మల్ని అమ్మ అని పిలవకపోతే వాడికి ప్రాపర్ స్పీచ్ ఎలా అవుతుంది చెప్పండి? మిమ్మల్ని వాడొచ్చి మీరు చెప్పమన్నప్పుడు నాన్న ఏబిసిడీలు చెప్పు అని అడిగినప్పుడు ఏబిసిడీలు చెప్తున్నాడా? 1 2 చెప్పు నాన్న అన్నప్పుడు 1 2 చెప్తున్నాడా? ఇంకా నువ్వు ఏదైనా వాటర్ ఇవ్వమని అడిగినప్పుడు వాటర్ అడుగుతున్నాడా నిన్ను? అలా అబ్జర్వ్ చేసుకోండి. మమ్మీ నాకు వాటర్ ఇవ్వు, మమ్మీ నాకు కార్ ఇవ్వు, మమ్మీ మనం బయటకు వెళ్దాం, ఇలా మాట్లాడతారు. వాళ్ళకి క్వశ్చనింగ్ తెలుస్తుంది, ఆన్సర్ తెలుస్తుంది నార్మల్గా స్పీచ్లో. ఇంకా ఈ నార్మల్ ఆటిజం పిల్లల్లో ఏంటంటే స్పీచ్ ఉంటుందండి, కాకపోతే అది ప్రాపర్ స్పీచ్ అయితే కాదు. వాళ్ళకి నచ్చింది టీవీలో చూడడం, సర్ఫ్ ఎక్సెల్ అనడం, వాషింగ్ మిషన్, రిష్వేద్ అయితే వాషింగ్ మిషన్, సర్ఫ్ ఎక్సెల్, బాడీ, ఇంకా లైజాలు, హార్పిక్, ఇవేనండి. వాడైతే 24 గంటలు ఇవే మాట్లాడుకుంటూ ఉండేది. అది ప్రాపర్ స్పీచ్ అయితే కాదండి. నిన్ను మమ్మీ డాడీ అని ఐడెంటిఫికేషన్ చేసి పిలిచి నాకు ఇది కావాలి అని చెప్పినప్పుడు అయితే ప్రాపర్ స్పీచ్ అవుతుంది. అది మీరు గమనించుకొని మీరు ఇంకా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కలిస్తే వాళ్ళు మొత్తం క్లారిటీగా చెప్తారు. ఇప్పుడు మనము నార్మల్గా పిల్లల్లో ఏ ఏజ్లో స్పీచ్ అనేది డెవలప్ అవుతుందని చూసుకుందాము. ఎప్పుడు మనము ఈ ఏజ్లో ఇది కాకపోతే డిలే అయితే అప్పుడు మనం డాక్టర్కి చూపించవచ్చు అని తెలుసుకుందాము. నార్మల్గా పిల్లల్లో 12 to 18 మంత్స్లో స్పీచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అప్పుడే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంకా మగ పిల్లలకు లేటుగా వస్తాయిలే అనేది అయితే అస్సలు నమ్మొద్దండి. స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే బబ్లింగ్ చేస్తారు. బాబా, దాదా, నాన్న, ఇట్లా వర్డ్ ఫార్మేషన్ లేకుండా సింగిల్గా బబ్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ వర్డ్స్ ఏంటంటే అమ్మ, నాన్న, పాలు, ఇట్లా సింగిల్ వర్డ్స్, అప్ప, పాప, ఈ వర్డ్స్ ఇట్లా వస్తాయి. 1 to 5 వర్డ్స్ వస్తాయి 12 to 18 మంత్స్లో. అలా రాకపోతే మీరు కొంచెం వెయిట్ చేసి ట్రై చేయండి నేర్పించండి. జాయింట్ అటెన్షన్ కోసం ఫింగర్తో చూపిస్తారు. ఫింగర్తో చూపించి నాకు ఇది కావాలి మమ్మీ, నాకు ఇది కావాలి డాడీ, ఇది ఇవ్వండి అని అట్లా అడగడానికి ట్రై చేస్తారు. మీరు చూసుకోండి మీ పిల్లవాడు అడుగుతున్నాడా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే 2 years బిలోనే మా బాబుకి 12 months 13 months స్పీచ్ రావట్లేదు అని ఇంకా క్వశ్చన్ చేస్తున్నారు. స్పీచ్ అనేది నార్మల్గా పిల్లలు 12 to 18 మంత్స్లో డెవలప్ అవుతుందండి. మీరు చూసుకోవచ్చు. ఇంకా 18 to 24 మంత్స్లో ఎలా మాట్లాడతారంటే పిల్లలు 2 వర్డ్స్ ఉంటాయి కదా, 2 వర్డ్స్ మాట్లాడతారు. అమ్మ, ద, నాన్న, ద, అమ్మ వాటర్, ఇది కారు, ఇది బాల్. మీరు ఏదైనా చూపించినప్పుడు ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడా లేదా. మినిమం 10 to 15 వర్డ్స్ వస్తాయండి. 20 to 50 వర్డ్స్ అలా వస్తాయి. నేమింగ్ థింగ్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తారు. ఇడ్లీ, వడ, కార్, బాల్, విండో, డోర్, ఇలా అన్నీ ఐడెంటిఫై చేస్తారు. చేయి పట్టుకొని తీసుకెళ్ళడం కూడా చేస్తారు. ఇలా సెకండ్ స్టేజ్లో 18 to 24 మంత్స్లో నార్మల్గా అలా చేస్తారండి. నెక్స్ట్ 2 to 3 years మీరు 24 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకా మీ పిల్లల్లో మార్పు రాలేదంటే మీరు ఖచ్చితంగా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ అయితే కన్సల్ట్ అవ్వండి. ఇంకా 2 to 3 yearsలో ఎలా చేస్తారంటే 3 to 4 వర్డ్స్ అండి. 3 to 4 సెంటెన్సెస్ మాట్లాడతారు. నాకు బిస్కెట్ కావాలి, నాకు పాలు కావాలి, నాకు అన్నం పెట్టు, ఇట్లా ఒక్కొక్కటి. నార్మల్గా 2 to 3 years అంటే 3 yearsకి మనం ఇప్పుడు స్కూల్కి పంపించేస్తున్నాం పిల్లల్ని. అలా వాళ్ళకి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చిందంటే స్కూల్లో మనం జాయిన్ చేసేయచ్చు. అలా ఒక 200+ వర్డ్స్ వొకాబులరీ అనేది స్టార్ట్ అవుతుంది. క్వశ్చనింగ్ వస్తుంది. ఇది ఏంటి, ఎక్కడ, ఏంటి, ఎలా అని స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఇమిటేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పింది రిపీట్ చేయడము, ఇంకా చెప్తూ
మీరు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ చేయడము, మీరు ఏదైనా అడిగితే దానికి సరిగ్గా ఆన్సర్ చేయడము, మమ్మీ మనం బయటకు వెళ్దామా, మమ్మీ పార్క్కి వెళ్దామా, ఇట్లా ఒక్కొక్క వర్డ్స్ వొకాబులరీ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారండి. సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది, క్లియర్గా అర్థమైపోతుంది స్పీచ్ ఉంది అని చెప్పేసి. కానీ వాడు ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ ఇవన్నీ చదువుకుంటున్నాడు కానీ నాతో మాట్లాడట్లేడు అని అంటే అది ప్రాపర్ స్పీచ్ అయితే అస్సలు అవ్వదండి. ఇంకా మీరు చూసుకోవచ్చు, పిల్లల్ని మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని అడిగిపించండి, ఏబిసిడీలు చెప్పు నాన్న అని. వాళ్ళు అడిగినప్పుడు చెప్తున్నాడా అది గమనించుకోండి. వాళ్ళు అడిగినప్పుడు చెప్పి నీ పేరేంటి అనేది నేమ్ రెస్పాన్స్ ఉండడము, అందరితో పిలిపించడము, అందరు పిలుస్తుంటే పలకడము, ఇలా చేస్తున్నాడా అని గమనించుకోండి. వాళ్ళు ఫస్ట్ వీళ్ళకు ఉండదు ఏంటంటే నేమ్ రెస్పాన్స్ అస్సలే ఉండదు ఆటిజం పిల్లల్లో. ఇంకా మనం చేయగా డెవలప్ చేయగా రెస్పాన్స్ అనేది వస్తుంది. స్టార్టింగ్ అయితే అసలు జీరో అండి, ఐ కాంటాక్ట్ కూడా అస్సలు ఉండదు. ఇంకా మనము చూసుకోవాల్సింది ఏంటంటే 3 to 4 ఇయర్స్లో వీళ్ళకి ఫుల్ సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుందండి. మమ్మీ నేను పార్క్కి వెళ్తున్నా, మమ్మీ నేను స్కూల్కి వెళ్తున్నా, మమ్మీ నేను బయటికి వెళ్తున్నా నా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. ఇంకా మన 4 ఇయర్స్ పిల్లల్లో నార్మల్గా స్కూల్కి వెళ్తుంటారు, పిల్లలతో మాట్లాడుతుంటారు, వాళ్ళకి అన్ని స్పీచ్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. స్టోరీస్ చెప్పడము, జరిగింది చెప్పడము, స్కూల్లో ఏం జరిగింది, ఈరోజు ఇది జరిగింది, రేపు స్కూల్లో ఇది ప్రోగ్రామ్ ఉంది, మమ్మీ మనము షాపింగ్కి వెళ్దాం, ఇట్లా ఒక్కొక్కటి మొత్తం సెంటెన్స్ అనేది ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్టోరీస్ కూడా చెప్తారు. క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు, ఏంటి, ఎక్కడికి, ఎలా, ఇలా చాలా క్వశ్చన్స్ అనేవి వాళ్ళ మైండ్లో వస్తాయి. ఇంకా ఈ ఏజ్లో నార్మల్గా ఏది రాకున్నా కూడా, ఇంకా ఆటిజం పిల్లల్లో అయితే నార్మల్గా ఈ ఏజ్లో స్పీచ్ అనేది ఉండదు. నార్మల్ పిల్లల్లో ఇలా ఏమైనా డిలే ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. మీ పీడియాట్రిషియన్ని అస్సలు డిలే చేయొద్దు. వస్తాయి అని చెప్పేసి పక్క వాళ్ళు చెప్పే మాటలు అస్సలు పట్టించుకోవద్దండి. మీరు ఖచ్చితంగా ఇంకా 4 to 5 ఇయర్స్లో అయితే చాలా స్పీచ్ క్లియర్గా వచ్చేస్తుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తారు. నేను క్లేతో ఆడుకుంటున్నాను, నేను క్లేతో హనుమాన్ చేస్తున్నాను, నేను బాల్తో క్రికెట్ ఆడుతున్నాను, నేను బెడ్ పైన పడుకుంటున్నాను, బెడ్షీట్ కప్పుకుంటున్నాను. ఇట్లా మొత్తం సెంటెన్స్ అనేది క్లియర్గా ఫామ్ అవుతాయి. 5 ఇయర్స్ లోపే పిల్లల్లో స్పీచ్ అనేది క్లియర్గా డెవలప్ అవుతుందండి. ఇంకా డైలాగ్స్ చెప్తారు, రైమ్స్ చెప్తారు, సాంగ్స్ పాడతారు, ఇంకా చాలా వస్తాయి. ఇంకా నార్మల్గా 5 ఇయర్స్లో అయితే స్పీచ్ మొత్తం డెవలప్ అయిపోతుంది. అలా చూసుకోండి. దీంట్లో ఏది డిలే ఉన్నా కూడా మీరు అస్సలు డిలే చేయకండి. పిల్లలకి డెవలప్మెంట్ కోసమే మీరు అన్నీ చేసుకోవాలి. స్పీచ్లో 4 మెయిన్ టైప్స్ ఉంటాయి కదా అని తెలుసుకున్నాం కదా. 4 మెయిన్ టైప్స్ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే కావాలి, రా, ఇవ్వు, వెళ్ళు, పద, దా, ఇట్లాంటి చిన్న చిన్న వర్డ్స్ అనేటివి ఫస్ట్ దాని కింద తీసుకుంటాము. ఫస్ట్ ఇవి రావడము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీరు టాయ్ కానీ బాల్ కానీ వెళ్ళి తీసుకొని రా అని అంటే వాడు వెళ్ళి తీసుకొని రావడము, బెడ్షీట్ తీసుకురా అంటే తీసుకురావడము, పిల్లో తీసుకురా అంటే తీసుకురావడము, మీరు ఏ ఆబ్జెక్ట్ పేరు చెప్పినా కూడా అది వెళ్ళి తీసుకురావడము. వాడు అర్థం చేసుకోవడం అండి. ఫస్ట్ వాడు అర్థం చేసుకొని తీసుకొస్తే సెకండ్ లెవెల్ దాటినట్టు. ఇంకా థర్డ్ లెవెల్ ఏంటంటే సోషల్గా కమ్యూనికేట్ చేయడం అండి. సోషల్గా కమ్యూనికేట్ చేయడం అంటే హలో, హాయ్, ఎవరైనా కనిపించినప్పుడు హాయ్ చెప్పడము, ఎవరైనా వెళ్తున్నప్పుడు బాయ్ చెప్పడము, ఇంకా మనకు ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పడము, మనం ఏదైనా తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పడము, ఎవరికైనా ఏమన్నా తాకిచ్చినప్పుడు సారీ చెప్పడము, తప్పు చేసినప్పుడు సారీ చెప్పడము, ఇంకా ఎక్స్క్యూజ్ మీ, ఇంకా ఉంటాయి కానీ సోషల్ కమ్యూనికేషన్ చేసేటివి చాలా ఉంటాయి. అలా సోషల్ కమ్యూనికేషన్ ఉందా లేదా అది వస్తే థర్డ్ స్టేజ్ దాటినట్టండి. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే క్లియర్గా వర్డ్స్ పలుకుతారు. ఇప్పుడు వాళ్ళ నేమ్ చెప్పడం కానీ క్లియర్గా మీరు ఏదైనా చెప్పినప్పుడు శ్రీరామ అన్నామనుకో శ్రీరామ అని క్లియర్గా పలుకుతారు. నేను మమ్మీ వర్డ్స్ అనేవి వస్తాయి ఈ స్టేజ్లో మొత్తము. ఫోర్త్ స్టేజ్ దాటితే ఇంకా మీ పిల్లల్లో స్పీచ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అని అర్థం అండి. మీరు మాత్రం అస్సలు డిలే చేయకండి. ఇంకా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేసి క్లియర్ చేస్తాను. మా బాబుని మాత్రం సపోర్ట్ చేయండి.